ప్రతి దేశానికి ఓ అధ్యక్షుడు ఉంటాడు. అతనికి అధికారాలు, రాజభోగాలు ఉంటాయి. కానీ వారంతా ఓవైపు, అమెరికా అధ్యక్షుడు ఒక్కడు ఒకవైపు. అగ్ర రాజ్యాధినేతగా అతను అందుకునే జీతభత్యాలు, లభించే సౌకర్యాలు, పొందే గౌరవం అన్నీ కూడా డిఫరెంట్గా ఉంటాయి. ఒక్క మాటలో చెప్పాలంటే అమెరికన్ ప్రెసిడెంట్ ఈజ్ ఏ సూపర్ ప్రెసిడెంట్. ఆ సూపర్ పవర్కు సంబంధించిన విశేషాలు మీకోసం. ఒక వ్యక్తి అమెరికా అధ్యక్షుడు కావడంతోనే అతని జీవన శైలి పూర్తిగా మారిపోతుంది. ముఖ్యంగా భద్రత, ప్రయాణం విషయంలో అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటారు. అధినేత ప్రయాణం కోసం అత్యాధునిక వాహనాలను ఉపయోగిస్తారు. అవి ది బీస్ట్ ఎయిర్ ఫోర్స్ 1 విమానం. ది బీస్ట్ క్యాడిలాక్ అమెరికా అధ్యక్షుని కోసమే తయారు చేసిన వెహికల్. $3 లక్షల వ్యయంతో రూపొందించిన ఈ కారు పూర్తిగా బుల్లెట్ ప్రూఫ్. బాంబు పేలుళ్ల నుంచి కూడా ఈ వెహికల్ సురక్షితంగా బయటపడగలదు. పంచర్ అయినప్పటికీ కారు టైర్లు రయ్యమని దూసుకుపోతాయి. ఆక్సిజన్ వ్యవస్థ, బ్లడ్ బ్యాంక్, అగ్ని ప్రమాదాల నివారణ పరికరాలు ఉంటాయి. అసాంఘిక శక్తులు చుట్టుముడితే వాటి నుంచి తప్పించుకునేలా కారు నుంచి టియర్ గ్యాస్, స్మోక్ గ్రనేడ్లు విసిరేలా కారును తీర్చిదిద్దారు. విదేశీ పర్యటనల సమయంలో అమెరికన్ ప్రెసిడెంట్ ఎయిర్ ఫోర్స్ 1 విమానాన్ని ఉపయోగిస్తారు. బోయింగ్ 747 లేక బోయింగ్ 200B విమానాల్లో ఆయన ప్రయాణిస్తారు. ఇందులో సకల వసతులు ఉంటాయి. 70 మంది ప్రయాణికులతో పాటు 26 మంది క్రూ సిబ్బందిని మోసుకెళ్లగలదు. కాక్పిట్ కింద ప్రెసిడెంట్ సూట్ ఉంటుంది. అందులో ఆఫీస్, బాత్రూమ్, బెడ్రూమ్, వర్కౌట్ రూమ్లు ఉంటాయి. అధినేత ప్రెసిడెంట్ కాన్వాయ్ను తీసుకువెళ్లడానికి C-141 స్టార్ లైఫర్ కార్గో ప్లేన్, స్వల్ప విడిది ప్రయాణానికి మెరైన్ 1 చాపర్ను వినియోగిస్తారు. నివాసాల విషయానికి వస్తే అమెరికా అధ్యక్షుని అధికారిక నివాసం అనగానే అందరికీ టక్కున గుర్తొచ్చేది వైట్ హౌస్. శ్వేత సౌధంలో సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దిన 132 గదులు ఉంటాయి. వీటితో పాటు 35 బాత్రూములు, సినిమా చూడడానికి పర్సనల్ మూవీ స్క్రీనింగ్ రూమ్లను ఏర్పాటు చేశారు. గదులు కాకుండా 18 ఎకరాల విశాల స్థలంలో స్విమ్మింగ్ పూల్, టెన్నిస్, బాస్కెట్బాల్ కోర్టులు, జాగింగ్ ట్రాక్, ఉద్యానవనాలు ఉంటాయి. వైట్ హౌస్ మైదాన నిర్వహణ కోసం వివిధ రకాల సిబ్బందితో పాటు 24 గంటల పాటు వంట మనుషులు అందుబాటులో ఉంటారు. ఇక వైట్ హౌస్ నిర్వహణ కోసం ఏటా $40 లక్షల, మైదానాల నిర్వహణకు ఏటా $2,52,000 ఖర్చు చేస్తారు. శ్వేత సౌధంతో పాటు అగ్రరాజ్యాధినేతకు మరో 2 నివాసాలు ఉంటాయి. మొదటిది బ్లెయిర్ హౌస్. ఇది ప్రెసిడెంట్ అధికారిక గెస్ట్ హౌస్. ఇది వైట్ హౌస్ కన్నా పెద్దది. ఇందులో 119 గదులు ఉంటాయి. విదేశీ అతిథులు ఈ భవనంలో విడిది చేస్తే సదరు అతిథికి సంబంధించిన దేశపు జెండాను ఎగురవేస్తారు. రెండోది క్యాంప్ డేవిడ్. అమెరికా అధ్యక్షుని మరో విడిది కేంద్రం ఇది. ఎఫ్డి రూజ్వెల్ట్ సుమారు $25,000 వ్యయంతో ఈ భవనాన్ని నిర్మించారు. మొదట్లో ఈ భవనాన్ని షాంగ్రిలా అని పిలిచేవారు. కాలక్రమంలో అది కాస్త క్యాంప్ డేవిడ్గా స్థిరపడిపోయింది. జీతభత్యాల విషయానికి వస్తే అధికారంలో ఉన్న సమయంలో అమెరికా అధ్యక్షునికి ఏటా $4 లక్షల వేతనం అందిస్తారు. ప్రయాణ ఖర్చుల కింద $1,00,000, వినోద కార్యక్రమాల కోసం మరో $19,000 కేటాయిస్తారు. అధికారం నుంచి దిగిపోయిన తర్వాత ఏటా $191,300 పెన్షన్గా అందిస్తారు. జీతంతో పాటు ఆఫీసు కార్యాలయం, సిబ్బంది, ఫోన్ సౌకర్యం, ప్రయాణ, వైద్య సదుపాయాలను కల్పిస్తారు. ముఖ్యమైన విషయం మరొకటి ఉంటుంది. అదే ప్రెసిడెంట్ బ్రీఫ్ కేస్. అమెరికా అధ్యక్షుడు ఎక్కడికి వెళ్లినా ఈ సూట్ కేసు ఆయన వెంట ఉండి తీరాల్సిందే. జాగింగ్ చేస్తున్న సమయంలోనూ పక్కనే ఉంటుంది. ప్రెసిడెంట్ చుట్టూ ఉండే 5 అత్యున్నత రక్షణ సిబ్బందిలో ఒకరు నిత్యం ఈ సూట్ కేసును పట్టుకుని ఉంటారు. ఇది చాలా పవర్ఫుల్ బ్రీఫ్ కేస్ అని చెబుతారు. న్యూక్లియర్ బ్రీఫ్ కేసుగా పిలిచే దీని పేరు ఫుట్బాల్. ఏ ప్రాంతంపైనైనా అణుదాడి చేసే అవకాశాన్ని అమెరికన్ ప్రెసిడెంట్కు ఈ బ్రీఫ్ కేసు అందిస్తుంది. ఇందులో 4 ముఖ్యమైన వస్తువులుంటాయి. అణుదాడి చేసే అవకాశాలను తెలిపే 75 పేజీల బ్లాక్ బుక్, దాడులు జరిగినప్పుడు అధ్యక్షుడు రక్షణ పొందే ప్రాంతాల వివరాలకు సంబంధించిన మరో బ్లాక్ బుక్, ఎమర్జెన్సీ బ్రాడ్కాస్ట్ సిస్టమ్ను ఎలా ఉపయోగించాలో తెలిపే 10 పేజీల పుస్తకంతో పాటు రహస్య కోడలతో కూడిన ఇండెక్స్ బుక్ ఉంటాయి. ఇక అమెరికా అధ్యక్షుని విదేశీ పర్యటన
రాజు వెడలే రవితేజములలరే అన్నట్లుగా సాగుతుంది. మంది మార్బలం, హంగు ఆర్భాటాలతో ఇతర అధ్యక్షులు కుళ్ళుకునేలా ప్రయాణం సాగుతుంది. వందలాది మంది సాయుధ సైనికులు, వందల మంది రక్షణ అధికారులు, సుమారు 250 మంది సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లు, 200 మంది వైట్ హౌస్ స్టాఫ్, సుమారు 100 మంది CIA స్టాఫ్ అమెరికా అధ్యక్షుని వెంట ఉంటారు. ఒక్క మాటలో చెప్పాలంటే అమెరికా అధ్యక్షుని జీవితం రాజభోగమే. ఇవన్నీ అనుభవించాలంటే పెట్టి పుట్టాల్సిందే.